అన్నా క్యాంటీన్లో భోంచేసే వాళ్ళందరికీ కూడా ఇంత ఖర్చులో కూడా చంద్రబాబు నాయుడు గారు ₹1 పెట్టాలి, ఇంకా పెట్టాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నా? ఇలాంటివి ఉండాలా లేదా? ఇలాంటి భోజనం కంపల్సరీగా పెట్టాలి సార్. మధ్యతరగతి ఏంటి, షాపింగ్ మాల్స్లో పనిచేసే అంటే అన్ని రకాల రంగాల వాళ్ళు భోజనం చేస్తున్నారు. మామూలుగా అయితే లేనివాడు భోజనం చేయాలనే ఆలోచన ఉండిద్ది, కానీ ఇది ప్రతి ఒక్కడికి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఏంటి, ఉన్నోళ్ళు ఏంటి, లేనివాళ్ళు ఏంటి, అందరూ కూడా ఈ భోజనాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి అసలు వేస్ట్ అంటున్నాడు కదా, దీని మీద ప్రతి రూపాయి కూడా దండగాని జగన్మోహన్ రెడ్డి గారు పదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఉన్న అన్నా క్యాంటీన్ని తీపిచ్చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తెరిపించారు. నిన్నగాక మొన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా ₹5 భోజనం పెట్టాలనే ఆలోచనతో నిన్న పేపర్లో రాశారు, నిన్నే ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 100 సంవత్సరాలైనా సరే బతికి ఇలాంటి పేదవాడికి భోజనం కల్పించాలని మేము కంపల్సరీగా కోరుకుంటున్నాం. గత 5 ఏళ్ళు ఇలా పని చేసుకున్న వాళ్ళు భోజనం దొరక్క ఎంతగా అల్లాడిపోయి ఉంటారు. మామూలు బాగా కొన్ని కనీసం అమరావతిలో 50,000 మంది కూలీలు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇప్పుడు 70,000 మంది కూలీలు రిటర్న్ వచ్చారు. ₹5 భోజనం ఉండటం వల్ల ₹100 కూలీ వచ్చింది అనుకోండి, మా అయితే మా రోజుకి ₹20 వెళ్తుంది, ₹80 వాడికి మిగులుతుంది. చాలా సంతోషంగా బతుకుతున్నారు. మరి ఇట్లా మంచి చేయాలి కానీ పదే నేను మళ్ళీ వస్తే మేము ఒక్కొక్క సంగతి అది జరగని పని. ఆయన కానీ మళ్ళీ తిరిగి వస్తే ఉన్నది మనం నాశనం చేసుకోవడమే, మన చెట్టుని మనం నరుక్కున్నట్టే. అన్న ఎలా ఉంటుంది అన్నా క్యాంటీన్లో భోజనం ₹5 కడుపు నిండా ఒక ముద్ద దొరకదంటే ఎలా అనిపిస్తుంది? సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇది పేదల కోసం పెట్టారండి. అంటే పేదలు నిరుపేదలు ఉంటారు, వాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేయలేరు కదా, 100-150 తినలేరు కదా. కేవలం వాళ్ళ కోసం రిక్షా కూలీలు, రిక్షా కార్మికులు, తర్వాత లగేజ్ మోసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, చిరు వ్యాపారస్తులకి వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందండి. కానీ అసలు దీని మీద ₹1 ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అంటున్నాడు అన్నా క్యాంటీన్లలో వేస్ట్, అన్నా క్యాంటీన్లో అనేది ఎంతవరకు న్యాయమైన? అదే కరెక్ట్ కాదండి. అది నేను పేదలు ఇది లేక కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఇది లేకపోతే ఎంతోమంది రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఆకలికి అలమటిస్తూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం 100% బెస్ట్ అండి. ఇది మంచి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అన్నా క్యాంటీన్లో ఆల్రెడీ పేదలు ₹5 భోజనం చేస్తున్నారు, దాని పేరు మార్చుకో ఏదైనా చేయి, కానీ పట్టెడు మెతుకులు పెట్టడం తప్పేం కాదు. అది కూడా తీసేసి అన్నదానం మహాదానం అండి. ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా దీన్ని కొనసాగిస్తే వాళ్ళకి మంచి పేరు ఉంటుందండి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే. ఈ అన్నదానం అనేది చాలా బ్రహ్మదేవుడు పెట్టింది ఇది. కాబట్టి దీనికి కంపల్సరీగా కూడా పార్టీలతో విభేదాలు లేకుండా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తే వాళ్ళకి మంచి సమాజంలో మంచి పేరు వస్తుంది సార్. పెట్టకపోగా ఇంకా అసలు అనవసరం అంటున్నాడు కదా, న్యాయమేనా? ఇప్పుడు పేదవాడికి కానీ ఒకవేళ పార్టీ మారింది అనుకోండి, సో వాళ్ళ పార్టీ పేరు పెట్టుకుని పెట్టమనండి, తప్పలేదండి. గతంలో మారింది, 2019లో జగన్ గారు వచ్చారు, పూర్తిగా తీసేసాడు తప్ప గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఆ అన్నా క్యాంటీన్లు లేవండి, వాళ్ళు పెట్టలేదండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కొనసాగిన క్యాంటీన్ని ఈయన వచ్చాక వాటిని రద్దు చేశాడండి. ఈయనకి వచ్చిన పేరు ఆయనకి రాకూడదనే ఉద్దేశం మరి ఏంటో నాకు తెలియదు. అయితే బెటర్ దాని అయితే కొనసాగకూడదు, మళ్ళీ ఆయన పెట్టింది నేను ఎందుకు కొనసాగించాలనే నేపంతో మరి ఈయనకున్న ఆలోచన విధానం అంటే మనకు తెలియదు. ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు. ఆ ప్రకారం కూడా ఆయన చేయలేదు. మరి ఆయన వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ నైతిక సిద్ధాంతాలు ఏంటనేది మనకైతే అర్థం కాదు. పేదవాడికి అన్నం పెట్టకూడదు, అదేనా వాళ్ళ పార్టీ సిద్ధాంతం? పట్టెడు మెతుకులు తినకూడదు పేదవాడు, అదేనా? మరి ఆ రకంగా అనుకోవాలి మరి. ఎందుకంటే మరి ఆయన పెట్టలేదంటే మరి దాని పేరన్నా మార్చుకోవాలి, లేకపోతే పెట్టదని వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకోవచ్చు, మంచిగా పెట్టదన్ను. దీనికంటే పౌష్టికాహారం ఇవ్వచ్చు ఆయన ఇవ్వాలనుకుంటే. మరి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్రెస్లు ముందు పెట్టున్నారు కాబట్టి ఆయన పెట్టిందని మీరు కొనసాగిస్తే మరలా ఆయన ఈ గుడ్ విల్ అంతా కెరీర్ అంతా ఆయనకి వెళ్తుంది కదా, ఆ ఉద్దేశంతో ఈయన పెట్టలేదని నా భావన. చివరిగా ఈ రోజున అన్నీ పెరిగిపోయినాయి, ధరలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక లోటుభారంతో ఉన్నాం. అయినా కూడా అన్నా క్యాంటీన్లో అందరూ భోజనం చేయాలి, అన్నా క్యాంటీన్లు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సార్ ఆయన ఇప్పుడు అతని తపనంత ఏంటంటే రాజధాని కట్టాలి, రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని కట్టాలి. అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంతవరకు కూడా గత ప్రభుత్వంలో అయితే అనేక రకాలుగా సమస్యలు వచ్చి పడ్డాయి. సో సమస్యల నుంచి ఇప్పుడు మళ్ళీ కేంద్రం కూడా దీన్ని సహకరించి కూటమి ప్రభుత్వం మొన్నే నియరెస్ట్ దీని బిల్లు కూడా ఆమోదం పొందడం జరిగింది. సో అమరావతి ఏకైక రాజధానికి ఉంటే మనం డెవలప్ అవుతాము, తద్వారా పేదలను ముందుకు తీసుకెళ్ళడం బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఉంచడం మంచిదే అంటారు? ఉంచడం మంచిదండి, పేదలకి మెయిన్ ఉపయోగపడుతుందండి ఇది.
బయటికి వెళ్తే హోటల్కి వెళ్తే 150, 200 ఇచ్చి భోజనం కష్టం కదండి. సో ఇవాళ నిరుపేదలు నేను ఇప్పుడు చెప్పిన అంత సిరి వ్యాపారస్తులు ఏంటి, రిక్షా కూలీలు, తర్వాత ఏంటి పేదలు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఇంకా ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళు, ప్రయాణంలో చేసిన వీళ్ళందరికీ కూడా చాలా 100% ఉపయోగపడుతుందండి ఇది 5 రూపాయలకి ప్రతి ఒక్కళ్ళకి పేదవాడికి భోజనం దొరకాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన అహర్నిశలు అదే ఆలోచిస్తున్నాడు. ఈ రోజున కొత్తగా కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు మండల స్థాయిలో కూడా స్టార్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పెట్టే ప్రతి రూపాయి దండగానే ఆయన అంటున్నాడు. మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా సైకో ఇది చెప్పనా, అతను చేసినన్ని చాలా వల్గర్ ప్రభుత్వం. బాబు చేశాడు నెంబర్ 1. అంతకుముందు అన్నగారు పెట్టాడు ఎన్టీ రామారావు గారు, మధ్యపాన నిషేధం చేశాడు ఎన్టీ రామారావు. తెలుసా నీకు ఆ విషయం? ఎప్పుడు పుట్టా అప్పుడు నేను పుట్టా అంటున్నా, నేను పుట్టా 83లో మద్యపాన నిషేధం అయిపోయింది. అన్నగారి ప్రభుత్వంలో నేను మద్యపాన్ని. సో అన్నగారు కానీ చంద్రబాబు గారు కానీ పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్లలో అసలు పూర్తిగా తీసేశాడు. అసలు అన్నా క్యాంటీన్లే వేస్ట్ అని చెప్పేసి. బాబాయ్ వచ్చాం బాబాయ్, జగన్ అన్నాడు సైకో బాబాయ్, దొంగ విన్నావా? మరి మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు, ఇంకా నేనే వస్తా, సంగతి తెలుస్తా. ఏం చెప్పాలి చెప్పు. వాడు ఒక ఏమండి, వాడికి బాగుండే రాష్ట్రం బాగుపడుతుందండి. చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు విలేకరులు మీరు బాగుంటారు, మీకు చాలా ఇల్లు ఇస్తా అన్నాడు బాబు. అవునా? వీడేమి ఇచ్చాడు? చోపుగాడు ఏమి వీళ్ళ సైకో. వీళ్ళందరూ పక్కన ఎమ్మెల్యే ఉన్నారు కదా, నానిగాడు, వాడు వంశీగాడు, ఈ పట్టాడు అన్నం పెట్టాలి అనే ఆలోచన చేస్తారు. అవును, మా అన్నయ్య ఆలోచనే చంద్రబాబు చేశాడు బాబాయ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం తీసేశారు. అసలు ఇప్పటికే ఆయన ఏమంటాడంటే అసలు దీని మీద పెట్టే ప్రతి రూపాయి దండగా అంటాడు. ఏం చెప్తారు? దండగే లేదండి, దాని ప్రజలకు ఉపయోగపడేదే. అనుభవం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చెప్తే వింటాడు అనుకుంటున్నారు? జన్మనిచ్చిన తల్లి చెప్తేనే ఒప్పుకోలేదు, ఇంకెవరు చెప్తే ఎట్లా ఒప్పుకుంటాడు? అంతే ఇది కూడా. కనీసం ఇప్పుడు పేదవాళ్ళకి నలుగురికి కడుపు నిండుతుంది, 4 ముద్దలు తింటున్నారు. అలా పెడితే తప్పేంటి అని కూడా కనీసం ఆలోచించకపోగా పూర్తిగా తీసేసేయడం అనేది ఎంతవరకు న్యాయం? పక్కన వండి సలహాదారులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎదగాలి కాబట్టి చెప్పినట్టుగా ఈయన ఆపేశాడు. సలహాదారులకే బుద్ధి లేదు. అలాంటప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఆయన చెప్పిన దానికి మీరు చెప్తే ఆగిపోతాడు. ఇప్పుడు మనం చెప్పేది అవివేకంగా ఉందనుకోండి, ఆయన మంచి చెడు ఉంటుంది కదా బాబా. ఇప్పుడు నీకు అవివేకం ఆలోచన ఉంటుంది, మంచి చెడు, దీనివల్ల నలుగురు కడుపు నిండుతుంది. ఆ మంచి చెడు చెప్పేవాళ్ళే పక్కన ఎవరు లేరు, లేకనే విన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా మైండ్, ఇంకెక్కడ వింటాడు? చిన్నపిల్లడికి 5 స్టార్ చాక్లెట్ కొనిస్తేనే వెళ్తున్నాడు, అదే రూపాయి చాక్లెట్ ఇస్తే ఇసిరి కొడతాడు. అంటే వినకపోతేనే కదా అది. 5 స్టార్కి మించింది ఏంటి? ఫీజు ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 5 ఏళ్ళు సీఎంగా పెట్టుకున్నాం కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశాం. ఎవడు మార్చలేడు. ఇంకెక్కడికి వచ్చేది? ఇంకెక్కడికి వచ్చేది ఘోషణడానికి? చెప్పండి. కొత్త రాష్ట్రం మావి అంటున్నాడు. ఏమి లేదండి, అది కూడా చెప్పుకోకపోతే బాగోదని చెప్పుకుంటామే కానీ ఇంకెక్కడికి వస్తాడు? ఏం చెప్పినా కానీ జనాల్ని అటు ఇటు డైవర్షన్ చేయడానికి తప్ప చేయలేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసే రోజు కూలీలు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇది ఒక అమృత భాండాగారం అని చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీని మీద పెట్టే ప్రతి రూపాయి దండగా శ్రద్ధ పెట్టలేదు కదా దీని మీద. ఇది అన్నా క్యాంటీన్ చంద్రబాబు గారు పెట్టాడు, దాన్ని కంటిన్యూ చేస్తే ఆయనకి వేసేవాళ్ళు ఓట్లు వేయలేదుగా, ఉన్నవాటిని దోషం చేసాడు. మంచిది. ఇప్పుడు కూలికి 4 వెళ్ళేవాళ్ళు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ, నాబోటి చిరుద్యోగులు కానీ భోంచేసి వెళ్తారండి, తప్పలేదు. ఒక ఎన్నో ఫ్యామిలీలని మరి వాళ్ళ నిలబడుతున్నట్టు చంద్రబాబు గారు. నిజంగా 5 రూపాయలకి ఈ తరహా భోజనం కానీ ఈ టిఫిన్ ఇక్కడ దొరకదు. 5 రూపాయలకి అంటే అది నా దృష్టిలో ఫ్రీగా పెట్టినట్టే. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే ఫ్రీగా. 5 రూపాయలకి టీ వస్తున్నాయండి ఇవాళ. 5 రూపాయలకి భోజనం పెడతామంటే మామూలు మాటల. ఇంకా ఎందుకు సార్ అంటే అప్పుడు ఆయన హయాంలో అప్పుడు కరోనా చాలా భయంకరమైన కరోనా పరిస్థితులు కూడా ఆ టైంలో కూడా చాలా మంది ఆకలికి అల్లాడిపోయారు. ఆ టైంలో నువ్వు పేరు మార్చుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని కొనసాగించవచ్చు. మీ తండ్రి గారి పేరు పెట్టుకో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, ఎవరు కాదన్నారు? నీ ప్రభుత్వమే కాబట్టి పెట్టుకుని చక్కగా నడుపుకో.
బ్రహ్మాండంగా నడిచేది కదా. ఉన్నదాన్ని ధ్వంసం చేసావు. ఇప్పటికీ వద్దంటున్నాడు ఆయన. ఇక ఎలా ఆలోచించాలి? ఇప్పుడు కూలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. భవన నిర్మాణ కార్మికులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, చిరుద్యోగులు కానీ ఎంతోమంది దారిని వెళ్తా భోంచేసి వెళ్తున్నారు. ఇవాళ ఎంతమందికి అవసరం అయింది వాళ్ళ అన్నా క్యాంటీన్ ఇది? గత 5 ఏళ్లలో పూర్తిగా అసలు మూసేసి ధ్వంసం చేసాడు. పచ్చి బూతులు తిట్టుకున్నారు గత 5 ఏళ్లలో. దొరక్క పాపం ఏం చేస్తారు పాపం. 10 రూపాయలకి ఏడన్నా దొరుకుద్దా? 5 రూపాయలకి. అప్పుడు ఎలా ఉండేది సార్? ఇదే అన్నా క్యాంటీన్ మనకు బాగా గుర్తు. ఇదే అన్నా క్యాంటీన్ అప్పుడు 5 ఏళ్లలో ఆయన మూసేసినప్పుడు ఎలా ఉండేది? నరకం చూశారు జనం. నరకం ఎక్కడో లేదు, నరకం ఎక్కడే చూశారు. బాటిల్స్ అని అవని ఇవని మొత్తం బూజు పట్టిపోయి పిచ్చి మొక్కలు పెరిగి. అవును, మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసి శుభ్రంగా మళ్ళీ దారి తీసుకొచ్చారు. ఇప్పుడు రేపు ఆగస్టుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది అన్నా క్యాంటీన్లు పెట్టి. రీఓపెన్ చేసి ఆగస్టు 15 నాడు ఓపెన్ చేశారు. రేపు ఆగస్టు 15కి 2 ఏళ్ళు అయిపోయింది. సో ఈ ఏరియాలో దాదాపుగా సార్ అంతా కూడా చిన్న చిన్న షాపులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలీలకు వచ్చేవాళ్ళు. అట్లా పెద్ద ఆసుపత్రి పక్కనే ఉంది, ప్రసూతి ఆసుపత్రి. అక్కడి దూరం నుంచి వచ్చే వాళ్ళకి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా ఉపయోగంగా ఉందండి ఇది. ఎందుకంటే ఇటు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇటు అది చాలా చాలా బాగుంది. అసలు అన్నా క్యాంటీన్లో ఉండాలంటారా? ఉండాలి, ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వేస్ట్ ఎవరు వచ్చినా ఉండాలి. ఇది ఎవరు రావటం కాదు, బాబు గారే ఉండాలి. అన్నా క్యాంటీన్లు నడవాలి అంతే. ఒకటే అంటున్నాడు, మరిన్ని అన్నా క్యాంటీన్లు మనం తీసుకురావాలి. అందరికీ ఈ రోజు నుంచి కొత్తగా 60 క్యాంటీన్లు 80 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మండల కేంద్రాల్లో కూడా. మరి సామాన్యమైన మాట. దాని మీద ఎంత ఖర్చు అవుద్ది? పెరిగిన ధాన్యం కానీ, రేట్లు కానీ, పప్పు కానీ, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన ఇంత 200 కోట్లు అన్నా క్యాంటీన్లకే ఖర్చు అవుద్దంట మనం సీఎం గారు చెబుతున్నాడు. అవునండి, ఇప్పుడు సామాన్యుడికి మేలు చేకూరినట్టేగా. డేరింగ్ అండ్ డాషింగ్ చంద్రబాబు గారు. ఎవడం వల్ల కాదు 5 రూపాయలకి భోజనం పెడతామంటే. డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారే అంతే. ఆయన తర్వాతే ఎవరైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.